ఇలాగా లాక్కుంటామండి వల అనేది. పెద్ద గెండు ఉండాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద గెట్టు వచ్చింది వాళ్ళలో. రొయ్య అయితే లేదు, గెట్టు వచ్చింది. చెప్పు. వల ఎండబడిపోయిందండి, బాగా ఎండబడిపోయింది. వలలు వేస్తున్నాను, వలలు కడగ పోవాలి. మళ్ళీ బౌండ్లు ఎత్తుకోపోతుంది. డబ్బాకి నీళ్ళు పోయి. డీజే అవును. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికాడి నుంచి వస్తూ కొడాలు అయితే తెచ్చానండి. మొన్న వేసిన వలల దగ్గరికి అయితే వెళ్ళాలి. వలలు ఏం చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కొడాలు అయితే పెట్టేశానండి బౌండ్లో. ఇప్పుడు మనం వేసిన వలల దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా ఎండబడిపోయింది. ఏదైనా పడినా కానీ తెలియదు, ఉంటాయో వెళ్ళిపో ఉంటాయో కూడా తెలియదండి. వెళ్దాం, ఏం చేపలు పడి ఉంటాయో. ఒక్కసారైనా ఒక్కటైనా పట్టాలి వలలతో. ఫ్రెండ్స్, ఇదేనండి మన వల చిన్న పోతున్నాము చూసుకుంటా, ఏదైనా చేపలు పడి ఉంటాయేమో అని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మతి పోతుంది నాకు. మొన్న చూస్తే రొయ్యలు అవి పడ్డాయి. ఈ వల దాదాపు 7-8 కిలోలు చేపలు పట్టే వాళ్ళండి. ఈ వలకు పడ్డ చేప చూడండి ఎంత పెద్దదో పడింది చూడండి. అయ్యో, అసలు ఈ వలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ చేప పడింది వాళ్ళకి. వెళ్ళిపోయింది చూడు, వాళ్ళంతా సిక్స్ చేసేసింది. ఏంది ఇదే, అంత పెద్ద చేప పడింది వాళ్ళకి. ఏం చెప్పిలా, అయ్యా పడలేదనే అంతే. ఫ్రెండ్స్, ఒక వలను చూశాను, ఆ వల అయితే ఏం పడలేదు. ఇదిగో మళ్ళీ రెండో వల దగ్గరికి అయితే వచ్చానండి. దీంట్లోనే ఏమైనా పడి ఉంటాయేమని ఒక చిన్న ఆశ. మొన్న ఒక రొయ్య పడింది కదా ఇక్కడే, అట్టే రొయ్య అనుకున్నాను.
ఇలాగా లాక్కుంటామండి వల అనేది. పెద్ద గెండు ఉండాలి ఇప్పుడు. గొల్ల ఒకటి పడింది, వల వేస్తే గుల్ల పడింది. దాంట్లో చూస్తే దుర్రు ఒకటి పడింది. ఫ్రెండ్స్ రొయ్య మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద గెట్టు వచ్చింది వాళ్ళలో. రొయ్య అయితే లేదు, గెట్టు వచ్చింది. చించుకొని వెళ్ళి ఉండొచ్చు బహుశా. చూడాలి ఆ చేప పడిందో. నేను వేసిన వాళ్ళకి పడే చేపలకి సంబంధమే ఉండట్లా. నేను వేసే వలలకి పడే చేపలకి అసలు సంబంధం ఉండట్లేదండి. మరీ అన్యాయం అబ్బా. 3 రోజుల నుంచి వలల మీద అంత కష్టపడుతుంటే ఒక్క తెల్ల చేప కూడా పడట్లేదు. వలేసేది నాకు చేత కావట్లేదా, లేకుంటే నా వాళ్ళకి చేపలు పట్టేది రావట్లేదా అర్థం కావట్లే. ఇది కూడా ఈ వలగ పడేది కాదు. ఇదిగో ఇక్కడ ఇరుక్కుంది అనమాట. ఇక్కడ 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 ఇరుక్కుంది వల్ల. ఇదిగో ఇక్కడ ఇరుక్కుండలేక ఆ చేప ఇరుక్కుంది వలలో. ఇలాంటి వలగబడే చేప కాదు. చేప పర్వాలేదు, బాగానే ఉంది, చచ్చిపోంది. దానితో కంప. ఈ ఆడినాయి నీ కంపలా, ఇంత కంపలనాయా?
కానిముత్యం పడుతుంది మన వాళ్ళకి. ఏం చెప్పండి, అది వాళ్ళకి దీనికి ఎలా సంబంధం ఉందండి? చూడండి ఏం చెప్ప, ముక్కు చేప. అరే వెళ్ళిపోదులే, వదిలేస్తా. ఏం చేపలు పడుతున్నాయి చూడండి వాళ్ళకి. కంప మాత్రం దుమ్ముగా పడిపోతుంది. వలంతా అయితే తీసేస్తానండి. మనం వలంతా తీస్తే మనకు పడ్డ చేపలు ఇవి చూడండి. ఈ 2 చేపలు పడ్డాయి. ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే ఈ వీడియో అయితే ఆగిపోదు. ఎట్టకాలి ఏ కాడికి ఒక్క చేపనైనా ఈ వలతో అయితే పడతాను. ఒక్క చేపని అనుకుంటే కదండి, దాదాపు 14,000 ఖర్చు పెట్టి కట్టించిన వలలు ఇవి. వీటితో 2 చేపలు ఒక చేపలో పట్టడానికి అయితే కాదు, వీటి డబ్బులు అయితే తేల్చాలి. అప్పుడు దాకా నా ప్రయత్నం ఆగదు, నా పట్టుదల ఆగదు. వీటిని వేస్తూనే ఉంటా చేపలు పడిన దాకా. ఇదే ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.